ముఖ్యంగా ఈరోజు బీసీల కోసం ఏదైతే రిజర్వేషన్ని కల్పించాలి, చట్టం తీసుకురావాలి, పార్లమెంట్లో దాన్ని కేంద్రం కూడా దాన్ని ఆమోదించాలి అనే దాంతో పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఏకాభిప్రాయంతో పెద్ద ఎత్తున ఈరోజు ఈ మూమెంట్ కోసం, ఈ బంద్ కోసం అన్ని పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు దీనికి మద్దతు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ బీసీసీ అధ్యక్షులు అదేవిధంగా పెద్దలందరూ కూడా జిల్లా నాయకత్వం కూడా సంపూర్ణంగా ఈ మద్దతు ప్రకటించడం జరిగింది. ఏదైతే తమిళనాడు తరహాలో అక్కడ బీసీలకు రిజర్వేషన్ కావాలన్నప్పుడు 9th షెడ్యూల్లో పెట్టడానికి కేంద్రానికి అన్ని పార్టీ నాయకత్వం వెళ్ళి ఆ రోజు ఒత్తిడి తీసుకొచ్చి తమిళనాడులో దాన్ని 9th షెడ్యూల్లో పెట్టించి సేమ్ ఈరోజు తెలంగాణ పరిస్థితులు తమిళనాడులో కూడా ఉండే. ఈ రాష్ట్రంలో కూడా అన్ని పార్టీల ఎంపీలు ఏదైతే కేంద్రానికి వెళ్ళి 9th షెడ్యూల్లో పెట్టించి తెలంగాణ రాష్ట్రానికి కూడా బీసీలకి రిజర్వేషన్ని పెంచి ఎంతైతే బీసీల పాపులేషన్ ఉందో ఆ రకంగా సెన్సస్ని చేపట్టినాం. కాబట్టి